कम्युनिटी हॉल सर, कम्युनिटी हॉल ఫౌండేషన్ ఉన్నాయి కింద ఫౌండేషన్ చేస్తారా లోపలికి ఇది ఫౌండేషన్ ఉంది సార్. ఇది అందుకే పర్మనెంట్ కట్టాలి గ్రానైట్ మిగతా కూడా అంటే ఇంత పక్కా లేదు సార్. గ్రానైట్ లేదు సార్. సార్ కొద్ది కొద్ది ఒక్క నిమిషం సార్. సార్ భాస్కర్ సార్ భాస్కర్ సార్ మీరు బ్యాక్ సార్ సార్ ఒక్క సెకండ్ కొద్దిగా సార్ కొద్దిగా క్యామ్ ముందలు పెట్టద్దు ఇట్లా కనపడుతుంది సార్ 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 తుంగభద్ర నది ఒడ్డున ఈరోజు కమ్యూనిటీ హాల్స్ భూమి పూజ మొదలు పెట్టడం జరిగింది. 1, 2 కాదు 16 కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేయబోతున్నాం. ఒక్కొక్కటి 40 లక్షల రూపాయలు. కొన్ని ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి, ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి, మరి అలాగే మన మున్సిపాలిటీ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో వివిధ రకాల ఫండ్స్ మొబిలైజేషన్స్తో తక్కువ పడితే ధార్మిక సంస్థలతో అందరితో తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాం. ఇది ఒక మంచి పవిత్రమైన ప్రాజెక్టులు, మల్టిపుల్ పర్పస్ ప్రాజెక్టులు ఇవి. దీంట్లో హెల్త్ సెంటర్ ఉంటుంది. డ్వాక్రా గ్రూపులు వాళ్ళు శిక్షణ ఇచ్చుకునేదానికి కొన్ని కార్యక్రమాలు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాడ్మింటన్ ఆడుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఫ్లడ్ లెవెల్ కన్నా ఎక్కువ ఎత్తులో షెల్టర్ కట్టుకునేదానికి పైన అవకాశం కల్పించడం జరిగింది. సో వరద నుంచి కాపాడుకోవటం ఈ ప్రాంతాన్ని. సో దీంట్లో వరద డబ్బులు కూడా వాడుకోవటం జరుగుతుంది దీంట్లో ఈ ప్రాజెక్ట్స్లో. సో అన్ని రకాల మల్టిపుల్ పర్పస్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఎన్ని వీలైతే అన్ని పెట్టుకుంటూ కర్నూలు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోవటంలో ఇది ఒక కార్యక్రమం. మనం కర్నూలుని డస్టు, డాంకీసు, డాగ్సు ఎక్కడ చూసినా మనకి ఇది ప్రసిద్ధి కర్నూలులో. కానీ దీనిలన్నిటినీ పోగొడుతూ కర్నూలు కూడా ఒక మంచి ప్రాంతం. ఉన్న ప్రాంతాలని, ఉన్న ఓపెన్ ప్లేసుల్ని వాడుకుంటూ వాటిని చిన్న చిన్న ఉద్యానవనాలుగా మారుస్తూ కర్నూలుని వీలైనంత రీతిగా ముందుకు తీసుకుపోవటమే మంచి ఒక కర్నూలు కూడా మిగతా ప్రాంతాల కన్నా, మిగతా డెవలప్డ్ ప్రాంతాల కన్నా తక్కువ లేదనే విధంగా తీసుకుపోవటం జరిగింది.
మరి క్లుప్తంగా చెప్తాను. కర్నూలులో పుట్టిన బిడ్డ అంటే తల్లి కడుపులో ఉండగానే ఆ బిడ్డ మరి పుట్టినప్పటి నుంచి విద్యాలయాలు, మంచినీళ్ళు తాగేదానికి, వారికి కావాల్సిన రేషన్లు, మరి తర్వాత పెన్షన్స్ ఏమైనా ఉంటే పెన్షన్స్ ఇవ్వటం, తర్వాత వారికి కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ పెళ్ళిళ్ళు చేసేదానికి, దాంట్లకు మళ్ళీ వాళ్ళు ఆడుకునేదానికి ఇండోర్ స్టేడియంలు, పిల్లలు ఆడుకునేదానికి. సో ఇవన్నీ మళ్ళీ ఇంతే కాకుండా అందరూ బరియల్ గ్రౌండ్లని ఎవరు పట్టించుకోరు. పుట్టిన బిడ్డని ఆ డెలివరీ సెంటర్ని పట్టించుకోరు. మళ్ళీ చనిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకుపోయేదానికి కూడా మనుషులు దొరకరు. సో వాళ్ళకు వ్యాన్లు, ఎవరన్నా చనిపోయినారంటే వాళ్ళకి వెహికల్ ఫోన్ చేస్తేనే వెహికల్ వచ్చి ఫ్రీగా వాళ్ళకు దహన కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున అన్ని మత సంస్థలు కూడా వెహికల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇప్పుడు హిందువుల్లో పెట్టారు, ముస్లింలు కూడా ఒక వెహికల్ ఇస్తున్నాం, క్రిస్టియన్లు కూడా వెహికల్ ఇస్తున్నాం, బరియల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇది ఒక అంటే ఏదో పరిగెత్తుతూ పడేదానికన్నా ఒక సిస్టమేటిక్గా, ప్రొసీజర్గా ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ 100% చేసే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. ఇవంతా ఏవి కూడా ఎలక్షన్ల ముందు ఇవి చేస్తామని చెప్పలేదు. ఎలక్షన్ల ముందు చేస్తామని ఎప్పుడు ఇవి చేస్తామని చెప్పలేదు. ఇది ఒక కార్యక్రమం, ఇది ఎలక్షన్ల కార్యక్రమం కాదు. ఇది మేము మా విధిగా ముందుకు పోయే కార్యక్రమం ఇది. అలాగే ముఖ్యంగా ఫ్లడ్ వాల్స్ని మొన్న వచ్చిన వరదకు ముందుగా ఫ్లడ్ వాల్స్ కట్టింటే అన్నీ కొట్టుకోపోయాయి. ఈ వరదకు నిలబడే విధంగా ఫౌండేషన్లు మార్పులు చేసి మరీ టెండర్లు పిలిచి ఎందుకంటే కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. కాంట్రాక్టర్లు వాళ్ళకు లాభోపేతంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కట్టేదానికి అవకాశం ఇస్తే వస్తారు. సో ఈ విధంగా కొన్ని కారణాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఒక ఫేజ్ మొదలు పెట్టడం జరిగింది. ఇంకో ఫేజ్ కాంట్రాక్టర్ రాలేదు. ఆ రెండో ఫేజ్ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి ఇంకో టెండర్ పోవటం జరిగింది. సో ఈ విధంగా ఫౌండేషన్లు మార్పులు చేసి మొన్న వచ్చిన వరదలకు తట్టుకునేటట్లు ఫౌండేషన్లు నిర్మిస్తున్నాం. తర్వాత మళ్ళీ దీనికి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొని మళ్ళీ 20 అడుగులు ఎత్తు కట్టేదానికి అవకాశాలు ఎంత పాసిబిలిటీ ఉన్నా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. సో కెనాల్స్ మీద రోడ్డు వస్తూ ఉంది 30 కోట్లతో. ఇంకా దానికి ఒక 20 కోట్ల రూపాయలు చేసి బ్రిడ్జిలు కూడా కట్టే దిశలో ముందుకు వెళ్తాం. అంటే మొత్తం 50 కోట్లతో కెనాల్స్ మీద, అంటే ప్రజలు ఊహించని ప్రాజెక్టులు ఇవంతా. ఫ్లడ్ వాల్ మీద రోడ్డు, లేకపోతే ఫ్లడ్ వాల్ పక్కన రోడ్డు, రింగ్ రోడ్డు మాదిరిగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఇవంతా ప్రజలు ఊహించలేదు. ఇవన్నీ కార్యక్రమాలని చేపట్టే దిశలో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే నిన్న జరిగిన కార్యక్రమాలు ప్రజలు వచ్చి రిప్రజెంటేషన్ చేసేదానికి ఉంటుంది. వాళ్ళు ఏదో నిలబడి ఇచ్చినారు, లేకపోతే మీరు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళు చెప్పి తృప్తి చెందే వరకు మనం నిలబడి తీసుకొని ముందుకు వెళ్తే అదేదో ప్రజలు నిలబెట్టారు అనేది అది కొద్దిగా అతిశక్తిగా ఉంటుంది పత్రికల్లో రావటం. ప్రజలకు ఎప్పుడైనా అడిగే హక్కు ఉంటుంది. ప్రజలు అడగాలనే నాయకులు తిరుగుతూ ఉంటారు. ప్రజల్లో కలిసిపోయేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా అక్కడ పోయినప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఇవ్వచ్చు. వాళ్ళు మమ్మల్ని నిలబెట్టి సార్ వాళ్ళ తృప్తి చెందేంత వరకు వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు పోవటానికి కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. అతిక్రమిస్తే మాత్రం కట్టకట్టాల వెనుక పోతారే తప్ప ఎక్కడైనా సరే చెప్పుకునేదానికి ఉంటాయి. దాన్ని మనం వేరుగా అర్థం చేసుకునే పని లేదు. మనం చేస్తామని చెప్పి ఇచ్చేదానికే వాళ్ళు వస్తారు.
వాళ్ళు ఒక తూరు ఏమవుతుందంటే 50 మంది వస్తే 50 మంది చెప్పాలనుకుంటారు, 100 మంది ఉంటే 100 మంది చెప్పాలనుకుంటారు. అప్పుడు కొద్దిగా టైం కోసం టైం వాల్యూ ఉంటుంది తప్ప మిగతా విషయాల్లో ప్రజలు నిన్న బ్రహ్మరథం పట్టారు. చాలా చక్కగా అన్ని పార్టీ వాళ్ళు అన్ని ప్రాజెక్టులు 160 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, స్కూల్ విద్యాలయాలు నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్. మరి ఇది ఆషామాషి కాదు. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మొదలుపెట్టలేదు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ద్వారానే జరుగుతున్నదని తెలియజేస్తున్నాం. సీఎం గారిని 3 కార్యక్రమాలకు సీఎం గారిని అడగటం జరిగింది సూర్యప్రకాష్ రెడ్డి గారు. 3 వచ్చి ఒకటేమో అక్కడ ఇంకోటి కార్యక్రమం ఒకటి, మరి అలాగే కోడుమూరులో పుల్లకర్తి ఎత్తిపోతల పథకం ఒకటి, ఇంకొకటి కర్నూలుకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి విందు తీసుకోవాలని 3 ఆయన ఒప్పుకోవటం జరిగింది. ఇంకొకటి బహిరంగ సభ, కోడుమూరులో బహిరంగ సభకు కూడా ఒప్పుకోవటం జరిగింది. మరి పేపర్లో రావటం వేరుగా వచ్చింది. ఎప్పుడైనా మన ప్రాంతంలో ముఖ్య అతిథులు వచ్చినప్పుడు అతిథిని గౌరవించటం మన ప్రాంతాల విధి, అది మన సంస్కృతి. దానికి తగినట్లుగానే మన ఎంపీ గారు వెళ్తారు కానీ వేరే విధంగా పోరు. కానీ ఇక్కడ పుల్లకుర్తి ప్రాజెక్టు క్లియరెన్స్లు అంటే హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇవంతా కొద్దిగా వచ్చి జీవో ఇష్యూ చేసినాకనే మామూలుగా పునాదులు చేసేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. లేకపోతే ఆ శాఖ మంత్రి ఉంటే, అదే శాఖకు సంబంధించిన మంత్రి ఉంటే ఆ మంత్రి రెస్పాన్సిబుల్ తీసుకొని హైడ్రల్ ప్రాజెక్టు జీవో లేకుండా హైడ్రాలిక్ అయిపోయి ఉంటే ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ పేపర్ మూవ్ అవుతూ ఉంది. అది క్లియరెన్స్ వచ్చేది ఇంక్లూడ్ చేస్తామని అని ఉండొచ్చు. సో అది క్లియరెన్స్ వచ్చినాకనే పెట్టచ్చు, ప్రోగ్రాం పెట్టచ్చు అని సూర్యప్రకాష్ రెడ్డి గారు అనొచ్చు. ఈజ్ ఎ సీనియర్ లీడరు. ఆయన తప్పకుండా అన్నీ ఆయనకు తెలుస్తాయి, అర్థమవుతాయి. సో మనం వేరుగా అర్థం చేసుకునే పని లేదని నేను అంటున్నాను. మనం అన్ని పాజిటివ్గానే చూసుకోవాలి. ఎప్పుడైనా మనకు ముఖ్యమంత్రులు మన ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని మనం చక్కగా సాగనంపితే వాళ్ళు ఇంకా ఎక్కువ వరాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటాయి. ఆ ఆపర్చునిటీని మనం ఎప్పుడూ మిస్ చేసుకోకుండా ముందుకు పోవటం బాగుంటుంది. మనం ఏ నాయకుడిని కన్నా అంతే, మనం వచ్చిన నాయకుల్ని మనం ఎంత గౌరవిస్తే అంత మనకు లాభసాటిగా ఉంటుంది. సో అదేవిధంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎక్కువ గౌరవించాలి, ఎక్కువ ప్రాజెక్టు తీసుకోవాలనే దృష్టిలో ముందుకు పోయారు. అది హైడ్రాలిక్ గానే వచ్చిందంటే క్లియరెన్స్ జీవో కానీ ఒకవేళ ఈరోజు రేపు వస్తే మళ్ళీ ఆ ప్రోగ్రాం పెట్టుకునేదానికి సీఎం గారు ప్రోగ్రాం పెట్టుకునేదానికి అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటాను. ఓకే సార్. సార్ ఓకే సార్ కానీ ఓకే అవునే ఒకసారి ఫ్రెండ్ పెట్టుకో. కాంట్రాక్టర్లు అందరూ మనస్ఫూర్తిగా టెంకాయ కొట్టే తీసుకున్నాను. నా లొకేషన్ కూడా
ఇక్కడ పిల్లలకు ఆడుకునే విధానంలో ఈ కమిటీ హాల్ని తీర్చిదిద్దాం. పిల్లలకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు వివిధ రకాలైన జుడో ఫైటో, లేకపోతే యోగాలో, లేకపోతే ఎక్సర్సైజ్లో, లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆడుకునేదానికో ఇలాంటివి పనికొచ్చే విధానంలో ఇక్కడ చేసి అవన్నీ వాడుకునే విధానంలోనూ మళ్ళీ షెల్టర్ పైన ఇది ఫ్లడ్ షెల్టర్ ఒకటి ఏర్పాటు చేస్తాం. తర్వాత అంతేకాకుండా ఇక్కడ ఒకటి ఆర్ఓ ప్లాంట్ కూడా పిల్లలకు ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాం. సో ఇవి మల్టిపుల్ యాక్టివిటీస్ చెప్తాం. ఇది పిల్లలకు ఉపయోగపడే విధానంగా స్కూళ్ళకి ఎక్కడి దగ్గర ఉన్నాయి అవి పిల్లల కోసం ఉపయోగపడే విధంగా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం. బిడ్రా మళ్ళీ రేపు పొద్దున బయట నుంచి ఇక్కడి నుంచి తీసుకోండి, ఇక్కడి నుంచి తీసుకోండి. ఎట్లా పోతుంది వైట్నింగ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాకపోతే 20 ఏళ్ళలో ఇప్పుడు అక్కడ స్కూల్ దగ్గర కడుతున్నారు కదా, మీరు 10 అడుగుల నుంచి పెట్టాలి. అవును సార్, బాబు కొద్దిసేపు ఓకే సార్, ఓకే సార్. సార్ 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, సార్ 1 మినిట్ సార్. రండి రండి రమేష్ గారు హోమ్ టు టూమ్ అంటే కడుపులోని బిడ్డ నుంచి మరి సమాధిలో పోయేంత వరకు దాన్ని అంటే కడుపులో బిడ్డ మరి భగవంతుడు దగ్గర పోయేంత వరకు హోమ్ టు టూమ్ అంటారు. అప్పుడు అంటే కడుపులో బిడ్డ నుంచి
మరి దేవుని దగ్గర వెళ్ళేంత వరకు టూంబు వరకు వెళ్ళేంత వరకు చూసుకునే బాధ్యత ప్రజానాయకులతో ఉంటుంది. అదే కార్యక్రమంలో మాయాబజార్ చేయకుండా అన్ని కార్యక్రమాలు ఒక పద్ధతిగా ఎవరూ చేయని విధంగా చేస్తాం. పోటీ అనేది ఏమైనా ఉంటుందంటే మాకే పోటీ ఉంటుంది. వేరే వాళ్ళకన్నా మనం బాగా చేసే విధానంలో పోతాం. అదే విధానంలో గార్డెన్ డెవలప్మెంట్ కానీ, పిల్లలకు ఆడుకునే దాంట్లో కానీ, కిడ్స్ వరల్డ్ అని ఆహ్లాదపరంగా ఉండేది ఆ కార్యక్రమంలో. ఊమ్ కార్యక్రమంలో ఇది ఒక కార్యక్రమం. సో దీంట్లో కింద ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మళ్ళీ పిల్లలు ఇక్కడ వచ్చే పిల్లలకు ఇండోర్ గేమ్స్ మాకు కింద ఉంటాయి. పైన షెల్టర్ ఉంటుంది, పైన ఫ్లడ్ షెల్టర్ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాల ఉపయోగపడే విధానంలో మల్టిపుల్ యాక్టివిటీస్లో ముందుకు వెళ్తాం. ఉంటాయి మా వాటర్ ఫ్లైట్స్ సైడ్ బాబు మంది కెమెరా బాబు పలగొడతావా పర్సన్స్ ఫోటో దిగా లేదు తీసుకో. అన్నా కొద్దిగా డౌన్ చేయరా బాలో అన్నా అన్నా ఏమంజనా నువ్వు కూడా చేస్తావు. ఓకే ఓకే అన్న బాబు ఏనాయనా అవసరం వెనక్కిరా అంత ఉరికి ఎనికడం వెనుక బాబు ఒక సైడ్ జరగమ్మా. కొద్దిగా ఎన్నికలు రెడీ ఎన్నికలు కొద్దిగా దినేష్ నిరాడు కొద్దిగా దీన్ని కాబట్టి దాన్ని కలుపుకొని కాదు సార్
సార్ ఇట్లా తిరిగానా ఆస్థాన ఫోటోగ్రాఫర్ ఆయన भद्रं कर्णे वो नवो नव बोधयाय मानो न केदृशा मेदग्रे भागं देवेभ्यः దినేష్ కూర్చో దినేష్ అరే కొద్ది చేతులు సార్ 1 మినిట్ సార్ ఇట్లా చూడండి సార్ 1 మినిట్ సార్ ఒకసారి ముందు రండి సార్ మళ్ళీ ఉండు అని చెప్పి సార్ 1 మినిట్ సార్ సార్ ఒక్క నిమిషం బాబు సార్ లక్ష్మీన గోవింద రూమ్ లేవా మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పోతాయి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి మా అక్కడ కాలేజీలు అయినాయి అక్కడ చేరటం లేదు మీరు పాఠాలు బాగా చెప్తారు మీరు కర్నూలు జిల్లా అంటే చెప్పాలమ్మా మీ పాదం ఏదైనా అంటే చెప్తే వాళ్ళు కూడా పక్కన మీకు ఈరోజు ఓట్లు వేస్తున్నారా లేదా అనుకున్నాయన మేము ఎప్పుడైనా కలుస్తాము మీ దగ్గర ఫోటో దిగినాము రేపు పట్టణ భాషణ రాండి సైడ్ రాండి సార్ అంతా అడిగండి సిటీలో చేయొచ్చు
पर आप देखो पहले आप खाली करना को पहले आप देखो तो అన్నా కొద్దిగా అవతలకి उसका तनखा कट कर को और उधर साइड कोड़ोना मैं बोलने का आपको समझ में आएगा पहले देखो मैं बोलेगा गवर्नमेंट कंप्लेंट कौन शादी कर रहे हैं మీదే బుట్ట కెమెరా ఓకే ఓకే అన్న ఓకే కొంచెం వెనక్కిపోతే బాస్ కొంచెం వెనక్కిపోండి మీరు వెనక్కిపోతే కొంచెం కమిటీ వాళ్ళకు సైడ్ సైడ్ आपको आप लोग मेरा तो नहीं मेहरबानी कर रहे हैं नहीं कर रहे आप आपको घर अच्छा दे रहा है पहले वो देखो एक जना कौन शादी कर रहे हैं कौन कौन సార్ ఎందుకండి సార్ సార్ గ్యాప్ అండి సార్ గేర్ కార్పొరేటర్ మాత్రం కొంచెం ఎన్నికి రండి సార్ మీరు ఎట్లా ఉన్నారు రైట్ సార్ కార్పొరేటర్ దగ్గర డి గారు భాస్కర్ గారు మాము పోయి చూసి రావాలి పిల్లల్ని 5 రోజులు పెద్దగా ఉన్నాయి క్వార్టర్స్ ఎదురుగా మంచి పెద్ద క్వార్టర్స్ ఎస్సీ గారు ఉన్న క్వార్టర్స్ भाई दो कितने क्या అమ్మ వాళ్ళ అమ్మ సార్ ఇక ఇక్కడనే ఉంటాం సార్ మేము అక్కడ పోము సార్ మరి అది కాదమ్మా ఇప్పుడు మీకు 5 రూములు ఉన్న పెద్ద ఇంటి కాదు డాక్టర్ దగ్గర చెప్పాలా ఫ్రీ మెడిసిన్ గవర్నమెంట్ కదా ఆయన నౌకరు ఉన్నంత వరకే ఇది ఉంటుంది అట్లా కాకుండా మీకు పర్మనెంట్ ఇల్లు ఇప్పిస్తా అంటున్నాడు సారు మరి ఇంతమంది ఇప్పుడు ఇంతమంది ఇదే దీంట్లోనే ఉన్నారు కదమ్మా జాయిన్ మరి ఆడ వెళ్ళాల్సింది అటువంటిది మీకు సొంతమే ఇప్పిస్తా అంటున్నాడు ఆయన రిటైర్ అయినప్పుడు మఫ్టీ డ్రెస్ అయితే సరిపోతుంది మేము కూడా కట్టినట్టు ఉంటుంది అక్కడ
నిరంతర ప్రజాసేవకుడు టీజీ వెంకటేష్ నాయకత్వం, నిరంతర ప్రజాసేవకుడు టీజీ వెంకటేష్ గారి నాయకత్వం. సరే సరే రండి వాళ్ళకి ఎవరైనా తీసుకుని ఎన్నికి రండి. దర్శన్ రెడ్డి అదే ముందు అంగన్వాడీ సెంటర్ అవతల కట్టేస్తే వాళ్ళు షిఫ్ట్ చేయాలి, వాళ్ళు కాల్ చేస్తారు. అంగన్వాడీ కట్టు కింద పెట్టుకోమనంటే అట పెద్దది ఉంది. ఏం అక్కడ దాంట్లో ఆడిషన్ మొదలు పెడుతుంది, ఇక్కడ అక్కడ మొదలు పెట్టమండి. ఇదేమి మధ్యలో కొట్టేది ఏం లేదు, మధ్యలో ఇప్పుడే కొట్టేది లేదు సార్. అక్కడ పైన చిన్న రూమ్ కాదు, ఇది ఎంత ఉందో ఇదేదో చెప్పండి రోజు ముందుకెళ్ళారు సార్, ముందుకెళ్ళారు కొద్దిగా ముందుకు. బాబు తాత ఇట్లా తిరుగు తదేవ లగ్నం సజనం తదేవ ఓం సహస్రశీర్ష ప్రజహస్రాక్ష సహస్రవాక ప్రభావం విశ్వదావృత్వాదిష్టః దశాంగళం పురుష ఏవేద గుణోవేదం గంధం మనోహరం భోభంగహాన దేవేశ నమస్తే నమః. ఓం భద్రం కర్ణేభియామ దేవాః భద్రం విశ్వేమాద ప్రయత్రాః స్త్రీరంఘైః దృష్టివాగుస్తనామిః. ఓం హిరణ్యపాత్రం మధాబోధం దదాతి మధవ్యా ఆదానేతి ఏకదా బ్రహ్మణముపహారతి ఏకవీకయజమాన ఆయుస్తేజోః దదాతి మహాయుక్తావనాఘవదాక్ష నమో నమః. ఆనందమంగళ ఇది కర్పూరః నీరాజనం దర్శయామి మంగళ నీరాజనం మంగళశుద్ధం శుద్ధ ఆచమనీయమర్పయామి దర్శయామి. కృష్ణే రమణ గోవింద. ఎందుకు స్టార్ట్ అవుతుంది కదా సార్.